మానవతారాయ్ గారు మానవతారాయ్ గారు కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం హీ అడ్మిటెడ్ దట్ ఫోన్ ట్యాపింగ్ ఈజ్ వెరీ మచ్ దేర్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్స్ ప్రొసీజర్. దట్ తప్పేంటి? కేసీఆర్ గారు విసుగుతో ఆ చట్టాన్ని చులకన చేసి మాట్లాడినట్టుంది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా ఉన్న మాట అంటే ఉలిక్కి పడినట్టుంది. ఆ చట్ట ప్రకారం ఏం ధ్వంసం చేయొచ్చు అంటే ఎట్లా చేయాలి ధ్వంసం? టెలిఫోన్ చట్టం ప్రకారం కేంద్ర క్యాబినెట్ హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలా. అనుమతి తీసుకున్న తర్వాత 60 రోజుల్లో వీళ్ళు ఎవరైతే ఎస్ఐబి వాళ్ళు పనేంది వామపక్ష తీవ్రవాదాన్ని మాత్రమే వాళ్ళు పసిగట్టాలి, వాళ్ళ కదలికల్ని పసిగట్టాలి, వాళ్ళ ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి. కానీ వీళ్ళు వామపక్ష తీవ్రవాదం ఆ పేరు చెప్పేసి, అంటే మావోయిస్టుల పేరు చెప్పేసి వీళ్ళు పౌరుల యొక్క గోప్యతను కూడా భంగం కలిగించారు. వాళ్ళు నిజంగా వెనకటికి మనం గోడలకు చెవులు ఉంటాయని విన్నాం, కానీ మంది ఫోన్లకు కూడా చెవులు పెట్టేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి తమ పార్టీ ఖాతాలోకి 1100 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వేసుకున్నారని పెద్ద ఎత్తున మనకు అభియోగాలు. చాలా మంది ఆయన సంధ్యా కన్వెన్షన్ ఓనరు నా నుంచి 13 కోట్లు బెదిరించి వాళ్ళ పార్టీ ఖాతాలో బాండ్స్ రూపంలో వేసుకున్నారు అని చెప్పి స్పష్టంగా ఆయన బయటకు వచ్చి బాహాటంగా చెప్తాడు. అట్లా చాలా మందిని బెదిరింపులకు పాల్పడ్డారు. కొన్ని ఫోన్ నెంబర్లు వాళ్ళు ఎవరు బాండ్లు వేశారు, ఎవరు ఎలక్ట్రల్ బాండ్లు డబ్బులు ఇచ్చారో కూడా వివరాలు సక్రమంగా లేవు. కాబట్టి దాదాపు 6000 ఫోన్లు, అందులో 600 మందో ఏదో మొత్తానికి ఆధారాలు లభించినాయి. నిజంగా ఈ చట్టంలో ఎక్కడ ధ్వంసం చేయాలి సాక్ష్యాలని? కేంద్రం మళ్ళీ 6 నెలల తర్వాత, లేదా 6 నెలల మన 60 రోజుల తర్వాత, లేదా 2 నెలల తర్వాత కేంద్ర హోంశాఖ క్యాబినెట్ కార్యదర్శి దగ్గరకు పోయి వాళ్ళకి మొత్తం వివరాలు ఇచ్చి రికార్డులు వినిపించిన తర్వాత వాటిని అక్కడ ధ్వంసం చేయాలి. కానీ మన మూసీ నదిలో, ముచ్చుకుందా నదిలో ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ అధికారంలో రాంగలోనే డేటా సెంటర్ని ఎందుకు ధ్వంసం చేశారు? సీడీలను, ఆ ల్యాప్టాప్ల్ని మూసీ దగ్గర పోయి, నాగోల్ దగ్గర ఉన్న మూసీ ధరలో పోయి ఎందుకు ధ్వంసం చేశారు? కాబట్టి అయినప్పటికీ మన పోలీస్ అధికారులు ఎందుకంటే డిజిటల్ రూపంలో ఉన్న వాటిని సాక్ష్యాధారాలని ఎంత ప్రయత్నం చేసినా చెరపలేరు. కాబట్టి వాటి 2000 ఫోన్ నెంబర్లను కూడా సేకరించేసి మరి అన్ని పార్టీల నాయకులు ఒకటి కాదు, జడ్జిలు కూడా, న్యాయమూర్తుల ఫోన్లు, పత్రికా విలేకరుల ఫోన్లు, ఆ రోజు ప్రతిపక్ష పార్టీల ఫోన్లు, అందరి నెంబర్లను వీళ్ళు మొత్తం కూడా ట్యాప్ చేసి, అదేవిధంగా ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులను కట్టడి చేసే విధంగా అనేక రకాల కుట్రలు చేశారని చెప్పేసి కూడా మనకు వాస్తవాలు వచ్చింది. తర్వాత చేసిన తప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ గారు మాట్లాడినట్టుంది తప్ప ఈ నేరం బయటకు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆవేశంలో పూనకం వచ్చిన వ్యక్తి లెక్క మాజీ ముఖ్యమంత్రి గారు ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడింది. కాబట్టి ఏముంది అది మళ్ళీ ఏమంటున్నారు వీళ్ళు, పైకి లోపల భయపడుతున్నారు, లోన గజగజం అనుకుంటున్నాయి, బయటికి మేకపోతు గంభీరతను ప్రదర్శిస్తున్నారు. ఏం లేదు, లొట్టపీస్ కేసు అంటే లొట్టపీస్ కేసా, ఇది లోపలేసే కేసా అనేది త్వరలోనే మార్చి లోపే తెలిసిపోతుంది. ఇప్పటి వరకు పాత్రదారులు మాత్రమే అరెస్ట్ చేశారు, పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. కానీ అసలు సూత్రధారుల్ని త్వరలోనే చెంచలగూడ, చర్లపల్లి జైలు ఊచలు లెక్క పెట్టే ప్రయత్నాన్ని సిట్ అనేది చేస్తున్నది. సొంత కవిత గారండి, కవిత గారు నా భర్త ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి ఆరోపణ చేశారు. కాబట్టి నేను ఒక్కటి చివరి నిమిషంలో చెప్పండి, నిజంగా ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ గారు విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కథనాన్ని తీసుకుంటే సొంత కూతురి అల్లుడి ఫోన్లు వింటాం, అదే విధంగా బెదిరించి వ్యాపారస్తులను ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి తమ పార్టీ ఖాతాలోకి కోట్ల రూపాయల నిధులు జమ చేసుకోవటం, ఇదంతా దేశంలో ఎక్కడ జరగలేదు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీస్తే అద్భుతమైనటువంటి క్రైమ్ థ్రిల్లర్ కథగా మారిపోద్ది. కాబట్టి ఇంత జరిగినా గానీ ఏం జరగలేదని చెప్పటం, దాన్ని బుకాయించడం అనేది వాళ్ళకే పెట్టింది. కాబట్టి తప్పకుండా కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైనా చేసిన తప్పులకు అనుభవించి తీరాల్సిందంతే, అది గుర్తుపెట్టుకోండి. రైట్, మీరు చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ గారికి ఆ స్క్రిప్ట్ పంపిద్దాము, అది తర్వాత డిబేట్ అయిపోయిన తర్వాత పంపిద్దాం. ఇప్పుడు బొత్స శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, స్పెసిఫిక్గా మానవతారాయ్ గారు 2 ఆరోపణలు చేశారు. మీ పార్టీకి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా దాదాపు 1100 కోట్ల రూపాయలు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల, బెదిరింపు వల్ల వచ్చినాయి. నెక్స్ట్ ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు, సంజయ్ శ్రీధర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బు కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇచ్చారని చెప్పడం జరిగింది. 2, ఇవన్నీ ధ్వంసం చేయొచ్చు కానీ మూసీ నదిలో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో అన్నారు. ఆ రెండింటికి మీ సమాధానం ఏంటండి? సార్, మొట్టమొదట మహాన్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రుడు మానవతారాయ్కి కూడా నమస్కారం.
ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేయొచ్చు. ఆయన కూడా మానవతరాయ్ గారు కూడా అంటున్నారు, అది నేను కూడా అంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఈ దేశ భద్రతకు సమగ్ర